జగనన్నకే మేము వేసేది ఓటు. ఈ రోడ్డు ఎవరు వేశారు? ఈ రోడ్డు ఎవరు వేశారు? ప్రసన్న కుమార్ రెడ్డి డబ్బులు ఇస్తేనే మనం వేసాం. ఎప్పుడైనా కానీ ఆయనకి మనం సహాయం చేయాలి. అది చేస్తామంటే మీరు దాని గురించి ఓటేయండి దయచేసి. పెద్దగా ఒకటి డబ్బులు ఎంతో మంది ఇస్తారు, నేను ఇస్తాను, ఇంకొకటి ఇస్తాడు, ఇంకొకటి ఇస్తాడు, అన్నీ తీసుకోండి, ఇబ్బంది అవ్వాలి. మన ఇంట్లో బిడ్డలకు కానీ ఆడవాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి డబ్బులు అనేది ఇచ్చింది. డబ్బులు ఇచ్చే ఊరికే ఏమిలా డబ్బులు ఎందుకంటే మనం ఎవరు ఎలిజిబుల్లో వాళ్ళకి ప్రతి ఒక్కరికి డబ్బులు ఇచ్చారు. మన బిడ్డలు చదువుకునే దానికి మన స్కూలు పాడుపడిపోయిన దాన్ని కూడా ఇప్పుడు కూడా కట్టిస్తూ ఉన్నారు. సచివాలయం కట్టించారు, ఆర్బీకే కట్టించారు. అవన్నీ మాకు వద్దంటే ఇవన్నీ కాకపోయినా కానీ ఈ కొత్త కాలనీని ఎంతోమంది 20 ఏళ్ళు మీ కాలనీ 20 ఏళ్ళ నుంచి మీ కాలనీ ఏర్పడినా కానీ ఒక్కరైనా కానీ మిమ్మల్ని చూడాల. ఒక్కరు చూశారు. ఎవరు చూశారు? ఆయన ప్రసన్న కుమార్ రెడ్డి గారు చూశారు. ఆయన ఆ రోజు వచ్చాడు, మనం నీళ్ళలో ఉన్నప్పుడు ఏదో సహాయం. నవ్వండి. కోవూరు మండలం బాటూరు గ్రామ పంచాయతీ కొత్త కాలనీలో మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మరియు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి వాళ్ళ గెలుపు కోసం ఈరోజు మన కొత్త కాలనీలో ప్రచారం చేపట్టడం జరిగింది. దీనికి మన కాలనీ వాసులందరూ మమ్మల్ని సహకరించి ఆయన గెలుపు కోసం ఎప్పుడు అన్నదండలు అందిస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. ఒక్కటే చిన్న విషయం చెప్పాల్సిన 2 మాటలతో ముగిస్తాను. ఒకటే, ఈరోజు ఈ కొత్త కాలనీ అని 20 సంవత్సరాల నుంచి ఏర్పడింది. ఇప్పటి వరకు ఇక్కడ ఒక రోడ్డు కానీ ఒక లైట్ కానీ చేయాల్సిన అవసరం ఉందని ఏ నాయకులకి పట్టలేదు. ఒక్క నాయకుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు. ఆయన ఒక్క మాటతోనే సిమెంట్ రోడ్ శాంక్షన్ చేశారు. దాన్ని వేయడం జరిగింది. తర్వాత వచ్చి సైడ్ ట్రైన్ కూడా శాంక్షన్ అయింది. ఎలక్షన్ కోడ్ వల్ల ఆగింది. ఇంకొకటి ఏంటంటే, మేము ఎప్పుడైనా కానీ ఈ కాలనీకి రావాలంటే ఏదో చిన్న చూపుగా వస్తారు. నేనైనా కానీ ఇంకొకని ఏ నాయకులు అనేది సమస్య కాదు. కానీ ఎవరైనా వచ్చేటప్పుడు లైట్లు లేకుండా కనీసం మేము ఫోన్ లైట్లు వేసుకొని రావాల్సి వస్తుంది. ఇప్పుడు ఏంటంటే లైట్ల కోసం మేము ఎంతోమంది వీళ్ళ పాపం ఎంతమందికి చెప్పారేమో కానీ ఒక్క మాటతోనే ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత ఇమీడియట్ శాంక్షన్ చేసి మాకు లైట్లు ఆయన సొంత నిధులతో, ఏదో గవర్నమెంట్ ఏమైనా డబ్బులు చేసేయాలి అనుకోవచ్చు. నిద్రలేస్తే ఈ రోడ్లోనే తిరిగే ఎంతోమంది నాయకులు చూసినా కానీ ఆయన ఒక్కరే, ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఒక్కరే ఈ కాలనీకి ఏదన్నా చేశారంటే చేశారు. ఆయన తర్వాత ఇంకెవరు చేయరు. ఇంకా ఇక్కడ రాబోయే కాలంలో కూడా ఎవరు చేయరు. ఇంకొకటి ఏంటంటే, ఈ మధ్యకాలంలో కొంతమంది బాగా హ్యాపీగా తిరుగుతున్నారు. ఆ చొక్కాలు ఏదో సపరేట్గా ఉంటాయి. వాళ్ళు ఈ కాలనీని ఎప్పుడైనా ఏ రోజైనా కానీ ఒక్క పూటైనా కానీ వచ్చి ఈ ఊర్లో పాటూరులో ఉండే నాయకులు ఎప్పుడైనా ఈ కాలనీకి వచ్చి ఒక్క మాట అయినా కానీ ఏమమ్మా బాగుండావా, ఏమయ్యా బాగుండావని ఎప్పుడైనా అడిగారా? ఎలక్షన్ వస్తే అందరూ వస్తాం, నేను వస్తాను, నువ్వు వస్తావు, ఎవరైనా వస్తారు. కానీ ఎప్పుడైనా కానీ వీళ్ళకి అండగా ఉండింది ఒక్క నాయకుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు. ఒకటే చెప్తున్నా, ఊళ్ళో ఉండే నాయకులైనా ఎవరైనా కానీ కొత్త ఏషాలు, కొత్త వ్యాపారాలు ఎవరైనా చేస్తారు. నేను చేయాలంటే 100 ఉంటాయి, మీరు చేయాలంటే 100 ఉంటాయి. ఒకటే, ఎప్పుడైనా కానీ ప్రజలకి సహాయం చేయండి. ప్రజలు మీతోనే ఉంటారు. డబ్బులు ఇస్తే ఓట్లు వేస్తారు, లేకపోతే మేము మిద్దులో కూర్చుంటే ఇంకోటి చేస్తారు అనుకోవద్దు. ఏసీ రూమ్లో నుంచి బయటికి తీసుకొచ్చి మీకు రేపు 13వ తేదీ అందరూ అన్ని సహాయాలు చేస్తారు. మీకు తొందరపడబాకండి. దయచేసి ఏదైనా తప్పుగా మాట్లాడండి, క్షమించండి. చీకట్లో తంటలు పడుతున్నాం. ఒక లైట్ లేదు, ఏమి లేదు, ఇబ్బంది పడం. జగన్ అన్న అప్పటికప్పుడికి ప్రసన్న కుమార్ రెడ్డి కరెంట్ లాగాడు, మేటర్ తెప్పించాడు, అన్నీ చేశాడు. అక్కడి నుంచి జగన్లో తప్పకుండా లైట్లు వేపిస్తుందే జగన్ అన్నే. Please subscribe my channel.